రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచిత వైద్యం, ఉచిత విద్య అందించడమే ఆంధ్ర రాష్ట్ర సమితి ధ్యేయమని ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జనం కోటేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఎదుగుదల యాత్రలో భాగంగా రాజమహేంద్రవరం విచ్చేసిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళలకు 1000 గజాల స్థలం ఉచితంగా ఇస్తామని, ఆ ఫైల్పై తొలి సంతకం చేస్తామని హామీ ఇచ్చారు. రేషన్ కార్డు ఉన్న వారికి సొంత భూమిని ఇచ్చి ఆ భూములు ఎర్రచందనం పండించుకునే విధంగా 10 సంవత్సరాలకు 10 కోట్లు ఆస్తిపరులు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను విడతల వారీగా ముఖ్యమంత్రిగా చేస్తామన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉందని, గత 40 సంవత్సరాలుగా తక్కువ శాతం ఉన్న అగ్రవర్ణాలు పదవులు పొంది రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ హైటెక్ సిటీ భూములను 10-15 వేలకు కొనుగోలు చేసిన అగ్రవర్ణాల వారు 30 నుంచి 40 కోట్ల వరకు అమ్ముకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ తరపున 175 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ 25 పార్లమెంటు స్థానాల్లోనూ పోటీ చేస్తుందని తెలిపారు. సమితి ఉపాధ్యక్షురాలు జనం పద్మ, ఆంధ్ర రాష్ట్ర సమితి మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు పఠాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఎదుగుదల యాత్ర ఏఆర్ఎస్ పార్టీ పేదవాడు గుండె సప్పుడు. ఫస్ట్ టైం గుంటూరు నుండి చిత్తూరు, కడప, కర్నూలు మొత్తం ఒక 15 రోజులు వెళ్ళొచ్చాము. రెండో విడత విజయవాడ నుంచి ఇచ్చాపురం వరకు వెళ్ళి, ఇచ్చాపురం నుంచి మళ్ళీ విజయవాడ వరకు మళ్ళీ 15 రోజులు వెళ్తాం. అంటే ఫిబ్రవరి 5వ తారీఖు నుండి రేపు మార్చి 7వ తారీఖు వరకు దాదాపు నెల రోజులు మొత్తం ఈ రాష్ట్రం అంతా ప్రజా ఎదుగుదల యాత్ర చేసి, ఇంకా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని మనం ఏ విధంగా పోవాలి ఏందని చెప్పి ఆలోచించి ఒక మేనిఫెస్టో రాసుకొని, ఇంకా ప్రజలను అడిగితే ఏం చెప్పి వెళ్తున్నారో దాన్ని మొత్తం రాసుకొని వెళ్తాం ముందుకి. నిన్న కూడా 175 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు పోటీ చేస్తామని చెప్పాము. అలాగే 25 ఎంపీలు మొత్తం అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. ఏఆర్ఎస్ పార్టీ, ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ.